కుత్బుల్లాపూర్లో 22A నిషేధిత భూముల సమస్యపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. షాపూర్ నగర్లో 22A బాధిత కుటుంబాలతో నిర్వహించిన సమావేశంలో హరీష్ రావు పాల్గొన్నారు. బాధితుల సమస్యలను అడిగి తెలుసుకుని బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు హరీష్ రావు. 22A జాబితాలో భూములను చేర్చి సామాన్య ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని హరీష్ రావు ఆరోపించారు. ఈ వ్యవహారం వెనుక భారీ కమిషన్ల భాగోతం ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. 22A భూములపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 7న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే బాధితుల సమస్యల పరిష్కారం కోసం సభను స్తంభింపజేసే ఏమైనా పోరాడతామని హరీష్ రావు స్పష్టం చేశారు. పొంగులేటి నేను ఏం మాట్లాడిండు ప్రెస్ మీట్ పెట్టి బొంకుతున్నాడు నిన్న. ఏమని 98% భూములు 22A నుంచి తీసేసినాము అంటుండు. మరి 98% తీసేస్తే ఇన్ని వందల మంది ఇన్ని కాలనీల ప్రెసిడెంట్లు మా భూములు 22Aలో పెట్టారని ఇక్కడికి ఎందుకు వచ్చారు అని నేను అడుగుతా ఉన్నా. అంటే పెట్టుడు నీ వంతు, దరఖాస్తులు పెట్టి ఆఫీసుల చుట్టూ తిరుగుడు ప్రజల వంత. తప్పు చేసింది నువ్వు, చేసిన తప్పును నువ్వే సవరించాలి. ప్రజలెందుకు ఆన్లైన్లో దరఖాస్తులు పెట్టాలి? ప్రజలకెందుకు శిక్ష? ప్రజలెందుకు ఆఫీసుల చుట్టూ తిరగాలి అని నేను అడుగుతా ఉన్నా. ఇలా ఒక భూమి రెండు భూములు కాదు, లక్షలాది మంది ప్రజల ఆస్తులను రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో పెట్టి ఇలా కంటి నిండా నిద్ర లేకుండా చేసినారు. ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విల్లాకు 30,000, ప్లాటుకు 30,000 కలెక్ట్ చేస్తున్నాడు. ఆ పైసలు తీసుకపోతేనే గవర్నమెంట్లో పని అవుతుంది అని చెప్పి ఏజెంట్లు తిరుగుతున్నారన్న అని చెప్తున్నాడు. అంటే 22Aల వెట్టుడు, ముఖ్యమంత్రి గారి పొంగులేటి గారి ఏజెంట్లు ఇవాళ తిరుగుతున్నారు. కాలనీల మీద పడి, గ్రామాల మీద పడి, మీరు డబ్బులు ఇయ్యండి, మీది 22Aకి తీసేస్తాము అంటున్నారు. ఇప్పుడు రక్షకుడే భక్షకుడైన వేళ అంటారు. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వం ఇవాళ ప్రభుత్వమే కంచె చేను మేసిన విధంగా ఆస్తులు కాపాడాల్సిన ప్రభుత్వం ఆ ఆస్తులను లాక్కొని రాత్రికి రాత్రి ప్రజలను ఇలా ఆగం చేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.